హలో ఆల్, వెల్కమ్ టు ప్రేరణ ఛానల్. మీరు ఎప్పుడైనా మెట్రో ట్రైన్లో వెళ్తూ కానీ లేదు ఏదైనా పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారా? ఏంటంటే ఇవాళ రేపు చాలామంది ఫేస్ చేసే వన్ ఆఫ్ ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒబెసిటీ. అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా ఎక్కువ వెయిట్ ఉండడం అనమాట. పాపం అంటే ఆ వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ చాలా అయి ఉండొచ్చు. అంటే కొంతమందికి సర్జరీస్ అవ్వడం వల్ల హెల్త్ బాగాలేకపోవడం వల్ల వెయిట్ అవుతారు. కొంతమంది ఏమో బాగా చదువుకోవడం, అంటే మెడిసిన్ అవి ప్రిపేర్ అవ్వాలంటే చాలా గంటలు గంటలు కూర్చొని చదువుకోవాలి. ఆ చదువుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. కొంతమందికి ఏంటంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్, అంటే రకరకాల రుచులని చూడాలి, రకరకాల ప్లేసుల్లో తినాలి, ఇలా ఇంట్రెస్ట్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. బాగానే ఉంది. అయితే దాదాపుగా అందరి మనసుల్లో ఏంటి, ఒక భయం ఉంటుంది. ఏంటి, అమ్మో నేను ఇంత బరువు పెరిగిపోతున్నాను, ఇలా పెరిగిపోతే చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి, నేను ఇంత వెయిట్ ఉండకూడదు, దీన్ని తగ్గాలి, దీన్ని తగ్గడానికి ప్రయత్నం చేయాలి అని అందరి మనసుల్లో ఉంటుంది. అండ్ అందరూ ప్రయత్నం కూడా చేస్తారు. ఏంటి, డైటీషియన్స్ని ఫాలో అవుతారు, జిమ్ సెంటర్స్లో చేరుతారు, యోగా చేరుతారు, అవన్నీ కూడా చేస్తారు, ప్రయత్నాలన్నీ మొదలు పెడతారు, బాగానే ఉంది. కానీ కన్సిస్టెంట్గా ప్రయత్నం చేసి చివరి వరకు సక్సెస్ సాధించేది కొంతమందే ఉంటారు. అంటే కావలసిన వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుని తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం అనే పని ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యేది మటుకు కొంతమందే ఉంటారు. చాలామంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అంటే చాలామందికి ఏంటి, బద్ధకం, ఇవాళ కాదులే రేపు చేద్దాం, అబ్బా ఇన్నాళ్ళు చేశాంగా, ఓ 4 రోజులు బ్రేక్ తీసుకుంటే ఏమవుతుంది, లేదు ఒక వారం రోజులు తిరిగేసి వచ్చాము, బాగా అలసటగా ఉంది, ఒక 2 రోజులు ఆగి చేద్దాం అని చాలామంది ఏంటి, ఈ బద్ధకంతో పనిని మొదలు పెడతారు, కానీ దాన్ని పూర్తిగా చేయకుండా మధ్యలోనే ఆపేస్తారు. కానీ కొంతమంది అలా కాదు. కొంతమంది ఎలా ఆలోచిస్తారు, అమ్మో వారం రోజులు నేను చేయలేదా పెళ్ళికి వెళ్ళి, రేపటి నుంచి ఖచ్చితంగా చేయాలి, లేదు ఇంకా డబల్ చేయాలి, నేను పెళ్ళిలో రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా తినేసాను, అమ్మో అని ఏం చేస్తారు, వాళ్ళకి వాళ్ళే మోటివేట్ చేసుకుని ముందుకెళ్తారనమాట. సో ఇది ఎలా సాధ్యం అవుతుంది, దీన్ని చెయ్యాలంటే ఏం చేయాలి అంటే దానికి కృష్ణ పరమాత్మ ఒక 2 శ్లోకాల్లో ఒక మంచి సొల్యూషన్ని మనకిచ్చారనమాట. ఆ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే, ఉద్ధరేద్ ఆత్మానాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అంటే ఏంటి, ఉద్ధరేద్ ఆత్మానాత్మానం, ఎవరు కూడా అందరూ వాళ్ళకి వాళ్ళే ఉద్ధరించుకోవాలన్నమాట. ఉద్ధరించుకోవాలంటే వాళ్ళే సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత అలా కాకుండా ఎవరికి వాళ్ళు దిగజార్చుకోకూడదు, అబ్బా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇంకో 10 రోజుల తర్వాత చేస్తే వచ్చే నష్టం ఏంటి, ఇలా చేయకూడదు. ఇలా ఎవరైతే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని ముందుకెళ్తారో, టార్గెట్ వైపు వెళ్తారో, వాళ్ళకి వాళ్ళే బంధువుగా మారుతారు. ఎవరైతే బద్ధకంతో దాంతో మోటివేషన్ లేకుండా తను చేయాల్సిన పని వైపు వెళ్ళరో వాళ్ళకి వాళ్ళే శత్రువుగా మారుతారు అనేది పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మనం ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు చెప్తే కానీ, ఎవరో చెప్తే ఏదో అవ్వడం అనేది ఉండదండి. మనకి మనసులోనే గట్టిగా అనుకోవాలి ఏంటి, నేను ఇలా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండాలి అని ఎవరికి వాళ్ళకి అనిపించాలి. అలా మనకి మనం అనుకుంటేనే మనం ప్రయత్నం అనేది గట్టిగా చేయగలం. ఆ విషయాన్నే పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, అంటే మీకు మీరు బాగా ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ తీసుకున్నాక దానికోసం ప్రయత్నం అనేది చేయండి అంటున్నారనమాట. చెప్పి ఇంకా ఏమంటున్నారు పరమాత్మ, దీనికి టిప్ ఏం చెప్తున్నారు అంటే, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అంటున్నారు. అంటే ఏమంటున్నారు, అందరూ కూడా తన ఆలోచనతోటి తన వివేకంతో మనస్సుని జయించుకోవాలి అంటున్నారనమాట. అలా ఎవరైతే మనస్సును జయించుకుంటారో అదేమవుతుంది, అది మిత్రుడిగా మారుతుందన్నమాట. మిత్రుడుగా మారుతుంది, బంధువుగా ఉంటుంది. ఎవరైతే మనస్సును జయించలేదో అది శత్రువుగా మారుతుంది, అపకారం చేస్తుంది అనేది పరమాత్మ చెప్తున్నాడు.
ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇందాకటి ఒబెసిటీ ఎగ్జాంపులే తీసుకుందాం. ఒబెసిటీ కావచ్చు, లేదు లైఫ్‌లో మనం సాధించాల్సిన ఏ టార్గెట్ అయినా కావచ్చు. మనకి మనం బాగా ఆలోచించుకున్నాం అనుకోండి, మన మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే ఏమవుతుంది? అది మనకి మిత్రుడిగా మారుతుంది, మంచి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అదే మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయాం అనుకోండి, మన మనసే శత్రువుగా మారుతుంది. శత్రువుగా మారి మనం చేరాల్సిన టార్గెట్‌ని రీచ్ కాలేకపోతాము. ఇవన్నీ జరుగుతాయన్నమాట. అందుకని మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. దానికోసం అందరూ ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది పరమాత్మ ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నానన్నమాట. దీనికి ఉదాహరణగా మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం రత్నాకరుడు అని ఒక అతను ఉండేవాడనమాట. సరే అతనేంటి ముందు పూర్వాశ్రమంలో బాగా చదువుకున్నాడు. అన్నీ అయ్యాయి. కానీ ఏం చేశాడు? ధర్మశాస్త్రాలన్నీ కూడా చదువుకున్నాడు. కానీ దారి తప్పాడు. దారి తప్పి బోయవాడే ఇంకా దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టాడనమాట. ఓసారి అలాగా ఆ దారిలో వచ్చే మహర్షుల్ని దారి దోపిడీ చేయాలనుకున్నారు. అడిగి వాళ్ళని ఆపి అన్నాడు, మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ నాకు ఇచ్చేయండి అన్నారు. మహర్షులు అడిగారు, సరే మా దగ్గర అయితే ఏవీ లేవు, ఒక విషయం అడుగుతా చెప్పు, నువ్వు ఇలా దొంగతనాలన్నీ చేస్తున్నావు కదా, నీ పాపంలో ఎవరి కోసం చేస్తున్నావు అని అడుగుతారు. అంటే ఇంకెవరి కోసం? నా భార్య పిల్లల కోసం చేస్తున్నాను అంటారు. అయితే మరి నీకు ఇప్పుడు ఈ దొంగతనాల వల్ల వల్ల వచ్చే పాపాన్ని నీ భార్య పిల్లలు తీసుకుంటారా అని అడుగుతారు. అంటే అమ్మో ఇంటికెళ్ళి అడుగుతాడు భార్య పిల్లల్ని, ఇప్పుడు వీటి వల్ల వచ్చే పాపాన్ని మీరు తీసుకుంటారా అని అడుగుతారు. దానికి వాళ్ళేం సమాధానం చెప్తారు? భరించడం అనేది ఇంటి యజమానిగా నీ కర్తవ్యం. నువ్వు ఎలా తెస్తే మాకేంటి, నువ్వు తెచ్చింది మేము తీసుకుంటాం కానీ నీ పాపాన్ని మేమెందుకు తీసుకుంటాము అంటారనమాట. అప్పుడు ఆ బోయేవాడికి ఏం చేయాలో అర్థం కాదు. గబగబా మళ్ళీ ఈ మహర్షుల దగ్గరికి వస్తాడు. వచ్చి నన్ను ఏం చేయమంటారో చెప్పండి, ఈ పాపాన్ని వాళ్ళు తీసుకోరుట అంటారు. అంటే వాళ్ళేం చేస్తారు? నాకు ఏదైనా ఉపదేశం చేయండి అని అడుగుతారు. సరే వాళ్ళేం చేస్తారంటే, ఇతను బోయవాడు, ఇంతటి మహాపాపాలన్నీ చేశాడు, ఇతనికి చేయదగ్గ ఉపదేశం ఏముంది అని చెప్పి వాళ్ళేం చేస్తారు తెలుసా? మర అనే ఉపదేశం చేస్తారనమాట. మర అంటే చనిపోవడం అని ఒక అర్థం. సో అలాంటి ఉపదేశం చేసేటప్పటికి అతను ఏం చేస్తాడు? ఈ మరానే మరీ కూర్చుని దాన్నే జపం చేయమని చెప్తాడు. దాన్నే జపం చేస్తూ ఉంటాడు. ఆ మర కాస్త తిప్పితే ఏమవుతుంది? రామ అవుతుంది. రామ 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 ఎంతలాగా కూర్చుని జపం చేస్తాడు అంటే అతని చుట్టూ ఏమవుతుంది? చీమల పుట్ట అనేది ఏర్పడుతుంది. అందుకే అతన్ని చీమల పుట్టలోంచి వచ్చాడు కనుక వాల్మీకిగా మారాడనమాట. సో ఈ జపం చేయడం వల్ల అంటే తన మనస్సుని తను నిగ్రహించుకుని తనకి తనే మిత్రుడిగా మారాడు. మిత్రుడిగా మారి ఏం చేశాడు? జపం చేశాడు. వాల్మీకి మహర్షి అయ్యాడు. అంతే ఈ వాల్మీకి మహర్షి అవడం ఎంత గొప్పదనం ఏంటంటే ఆఖరికి రామాయణాన్ని రచించడానికి కూడా ఇతను ఎన్నుకోబడ్డాడనమాట అందరి చేత. ఎన్నుకుని రామాయణాన్ని రచించడానికి నువ్వే చేయగలవు ఈ పని అని అందరూ ఎంకరేజ్ చేశారనమాట. అంతటి స్థితిని సాధించాడు. అంటే ఏంటి? ఇంతకు ముందేమో దొంగగా ఉన్నప్పుడు ఇంద్రియాలు జయించలేదు. మనసుకి తెలుసు ఇది కరెక్టు కాదు అని, కానీ ఇంద్రియాలు జయించలేదు, దొంగగా మారాడు. అంటే శత్రువుగా మారాడు. ఇప్పుడు ఏం చేశాడు? తన ఇంద్రియాలను తను జయించాడు. జయించి సాధన చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల ఏమయ్యాడు? మహర్షిగా మారాడనమాట. మహర్షిగా మారి ఎంత రామాయణాన్ని రచించారు. ఇంకా ఎంత గొప్పదనాన్ని సాధించారంటే ఉత్తరాఖండ్లో సీతమ్మ వారికి ఆయన ఆశ్రయం కూడా ఇస్తారనమాట. ఆయన ఆశ్రమంలోనే లవకుశులు జన్మిస్తారనమాట. సో ఇలాగ ఒక బోయవాడు ఒక మహర్షిగా మారడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పరమాత్మ ఈ 2 శ్లోకాల్లో చెప్పారు. ఏమన్నారు? మిమ్మల్ని మీరు బాగా ఆలోచించుకోండి, మీ మనసును మీరు జయించుకోండి. మీ మనస్సుని మీరు జయిస్తే కనుక మీకు మీరే మిత్రువులు అవుతారు. అలా జయించలేకపోతే కనుక మీకు మీరే శత్రువులు అవుతారు అని. సో దాని ద్వారా మనందరం కూడా ఏం చేయాలి? మన మనస్సుని జయించాలి. జయించి ఇప్పుడు ఏదైనా ప్రయత్నం స్టార్ట్ చేసాము, మధ్యలో ఆగిపోతున్నా కానీ ఆపేస్తున్నా కానీ అప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇలా ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళాలి అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలా ప్రయత్నించి చూడండి. తప్పకుండా ఇది ఒబెసిటీ అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు, ఏ టార్గెట్ అయినా కానీ
తప్పకుండా మీరు కూడా టార్గెట్ని చేరి తీరుతారు. సక్సెస్ఫుల్ అనేది అయి తీరుతారనమాట. సో దానికి ఇచ్చే పరమాత్మ ఇచ్చే టిప్ ఇదే అనమాట. సో ఇదండి ఇవాళకి. మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకొక 2 మంచి శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. సరేనా? ఉంటానే. బాయ్.